ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సో కాశీబుగ్గలో జరిగిన విషాద సంఘటన గురించి అమ్మతో ఒక్కసారి డీటెయిల్స్ తెలుసుకుందాము. అంటే అమ్మ మామూలుగా అంటూ ఉంటారు, ఎక్కడికన్నా వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ అయినా కూడా విపరీతమైన జనాలు అక్కడ కూడా తొక్కిసలాట, చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక గుళ్ళల్లో చూసుకుంటే ఇంతమంది కెపాసిటీ అని ఉన్నా కూడా అంతకు మించి పోవడం మన వాళ్ళ తప్పేనేమో. ముఖ్యంగా పసిపిల్లల్ని తీసుకొని మాత్రం ఏ సినిమా హాళ్ళకు కానీ, జనం ఉన్న చోట ఉన్న ప్రదేశాలకు కానీ, గుళ్ళకు కానీ మీరు వెళ్ళకండి. వాళ్ళు పోతే మళ్ళీ మనం ప్రాణాలను తెచ్చుకోలేము. సో ఒక్కసారి అమ్మతో మాట్లాడదాం. అసలు జరిగింది ఏంటంటేనండి, ఇతను ఒక ధర్మకర్త, అతను ఒక బ్రాహ్మడు అని అంటున్నారు. ఆయననే ఆ గుడి అంతా కట్టించుకున్నాడు. ఆయన ఒకానొకప్పుడు ఎప్పుడో తిరుపతికి వెళ్తే ఆయనకు దర్శనం అవ్వలేదట. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయనకు దర్శనం ఇవ్వలేదని ఆయన వెనక్కి వచ్చేసి వాళ్ళ అమ్మగారితో చెప్పాడట. ఏమని, నాకు దర్శనం కాలేదంటే, అదేంట్రా మనకి ఇంత భూమి ఉంది కదా, మనమే ఒక గుడి కట్టుకుందాం అనుకున్నారు. అతనే ఒక గుడి కట్టుకున్నాడు. కట్టుకున్నప్పటి నుంచి జనాలు శ్రీనివాసుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పేసి జనాలు వస్తున్నారు. ఈయన ఒక్కరే, ఈయన ఏ పోలీసులకు చెప్పలేదు. ఎందుకంటే అది ఎండోమెంట్స్ కిందికి రాదండి, అతను ఓన్. ఇప్పుడు మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలా ఉందో అలా వాళ్ళే కుటుంబం వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. కాకపోతే మన దగ్గర చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏదైనా ఇట్లా బ్రహ్మోత్సవాలు కానీ ఇలా అంటే ఏదన్నా ముఖ్యమైన రోజు ఉన్నప్పుడు జనాలు ఎక్కువ వస్తారు. అతను ఎక్స్పెక్ట్ చేసేసి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. ప్లస్ ఆ గుడికి ఎదురుకుండా కూడా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ అటువంటివి ఎందుకు, కానీ ఇతను ఏమంటున్నాడంటే, నేనేం పెట్టుకోను, నాకు పోలీసు వాళ్ళని అవసరం లేదు. ప్రతిరోజు 1500 నుంచి 2000 మంది భక్తులు వస్తారు. నేను చెప్తాను, ప్రతి ఒక్కరు లైన్లో నిల్చోమంటాను, నిల్చుంటారు, ప్రసాదం ఇస్తాను, దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇవాళ ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది దాదాపు ఆ మెట్ల దారి నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ మెట్ల దారి చుట్టూ ఒక బ్యారికేడ్స్ పెట్టారు. అందులో ఓన్లీ ఆ పైకి, అంటే ఒక మెట్టు మీద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఆ మెట్లు అది కెపాసిటీ ఏంటంటే ఓన్లీ 2000 మంది. ఇక్కడ ఈ రోజు మొన్న శనివారం జరిగిన సంఘటనలో దాదాపు 20 నుంచి 25,000 మంది వెళ్ళారు. 2000 ఎక్కడ, 20,000 సో అంటే జనాలకు ఎలా అయిందంటే, ఈ రోజే దేవుణ్ణి చూడాలి, ఈ రోజు దేవుణ్ణి చూస్తేనే నేను పోతే పైకి కరెక్ట్ గా దేవుడి వల్ల కూర్చుంటాను అన్నది ఒక పిచ్చి. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మీకు మీరే అవేర్నెస్ ఉండాలండి. కరెక్ట్. అరే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, మనం వెళ్ళలేము, ఎందుకు వెనక్కి రాలేదు అంటే, ఆ రోజు దేవుడిని చూసుకుంటేనే మీకు భక్త కదా. దేవుడు ఎక్కడ, మీరు కళ్ళు మూసుకోండి, నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు ఊహించుకొని కళ్ళు మూసుకుంటే తప్పకుండా మీకు కనిపిస్తారు. అట్లాగే శివుణ్ణి ఊహించుకోండి, కనిపిస్తారు. అమ్మవారిని ఊహించుకోండి, కనిపిస్తారు. ఆ రోజే వెళ్ళాలని ఏమి లేదండి. కొంతమందికి ఒక పిచ్చి ఏముంటదంటే, ఇప్పుడు ఈ పుష్కరాలు జరిగినప్పుడు కూడా అంతే, పోలోమని వెళ్తారు, అంతకంటే కెపాసిటీ చాలా చూసాం మనం. అది కెపాసిటీని మించి ఉంటుంది, తోసుకుంటారు, పడిపోతారు. అంటే ఈ స్టాంపింగ్ జరిగేదంతా, తొక్కిసలాట జరిగేదంతా జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయితేనే అలా జరుగుతారు. ఇప్పుడు ఇందులో జరిగిన సంఘటనలు కూడా అంతే, పిల్లల్ని తీసుకొని వెళ్ళారండి. అంటే ఒక లైన్ చూసినప్పుడు మనకు ఒక రకమైన భయం, బాబాయ్ ఇంతమంది జనాలు ఉన్నారు, వద్దు, వెళ్ళిపోదాం, దేవుడి దగ్గర దూరం నుంచి దండం పెట్టుకుందాం, అంతే కదా అని మీరు వెళ్ళిపోవాల్సింది. అది తప్పదం ఎవరిదంటే వాళ్ళదే. ఒకరి మీద ఒకరు పడిపోయి లాస్ట్కి ఏంటంటే ఆ బ్యారికేడ్స్ పెట్టుకున్నప్పుడు అది విరిగిపోయి పడిపోయారు అందరు. ఆయన అడుగుతా, ఆయన ఏమంటే, ఇంతమంది వస్తారని నాకేం తెలుసు అని చెప్తారు అతను. అంటే ఎందుకంటే అది ఎండోమెంట్స్ కిందికి రాలేదు కాబట్టి ఎటువంటి అతను ప్రొటెక్షన్ తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, ఆయన పెద్ద ఆయన అయ్యారండి, 94 సంవత్సరాలు. ఆయన ఏమంటారంటే, మరి నువ్వు గుడి ఎందుకు కట్టించావు అండి, మరి ఇంతమంది చనిపోతే నేనేం చేయలేదు, అంత మా అమ్మే చూసుకుంటుంది, నాకేం సంబంధం లేదు, రేపటి నుంచి మళ్ళీ పూజలు మొదలు పెడతానండి. అంటే పెద్ద ఆయన అయిపోయాడు కదా, అతని పాపం కొంచెం మెంటల్ గా కూడా కొంచెం డిప్రెస్ అయి ఉండొచ్చు, మరి ఆ కండిషన్ బాగలేకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఇప్పుడు 94 సంవత్సరాలు, మా అమ్మ ఒక సంవత్సరం కిందట నాకు చెప్పింది, నాన్న ఇట్లా నాకు దర్శనం కాదు, నువ్వే అంటే. ఈయనకే ఇప్పుడు 94 సంవత్సరాలు, వాళ్ళ అమ్మకి ఎంత ఉంటుంది ఏజ్, వాళ్ళకి 100 సంవత్సరాలు ఉండొచ్చు కదా. ఈయనకంటే కనీసం 10 సంవత్సరాలు పెద్దదైతే ఉంటది కదా, మరి ఆమెకి ఎంత సంవత్సరాలు ఉంటుంది అంటే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు. మరి చనిపోయారు కదా, ఏం చేస్తావు, నీకేం బాధ్యత, నాదేం లేదు, అంత శ్రీనివాసుడే చూసుకుంటారని ఆయన చెప్తున్నాడు. సో ఆయన ఏమంటారంటే, పెద్ద ఆయన కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి చుట్టూ పోలీస్ కాపలా పెట్టారు. మీరందరూ ఎందుకుంటున్నారు, మీరందరూ వెళ్ళిపోయింది, నేను పూజ చేసుకోవాలని ఆయన అంటున్నారు అనమాట. సో ఆయన ఏమంటున్నారంటే, నాదేం తప్పు లేదు, మీరు జనాలు ఎక్కువ వచ్చారు కాబట్టి మీరు చనిపోయారు, దానికి నా బాధ్యత లేదని చెప్తున్నారు. అంటే మన అవేర్నెస్ ఎక్కడంటే జనాలలోనే రావాలి. అదే అమ్మా, తిరుపతికి వెళ్తారా, జనాలు అసలు ఎట్లా ఉంటారంటే తెల్లవారుజాము నుంచే ఉంటారు. ఇవాళే దేవుడి దర్శనం అవ్వాలి, ఇవాళ చూసుకుంటేనే నా జన్మ సార్థ కాదా అనేది ఏమీ లేదండి. అంటే
చాలా మటుకు ఈ కైలాస అదేదో తీర్థయాత్రలకు వెళ్తారు, అక్కడ పోతారు, తొక్కిసలాట జరుగుతుంది. అంటే జనాలు ఎట్లాగంటే ఆ రోజే పవిత్రమైన రోజు, ఇవాళ దర్శనం చేసుకోవాలంటే వీలైతే దర్శనం చేసుకోండి, లేదా ఆ గుంపును చూసి దూరం నుంచి దండం పెట్టుకోండి. ఎక్కడైనా మీరు ఒక పవిత్ర గుడికి వెళ్ళి ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆ భగవంతుడు అనేది వ్యాపించుంటాడు. మీరు ఏ మూల నిల్చొని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని బయటికి రావచ్చు. మీరు ఆ పని చేయలేదు. అందుకనే ఇవాళ చంటి పిల్లల్ని తీసుకెళ్లారండి. మీకు ఎంత ధైర్యం ఉండాలా? ఆ పిల్లలు ఊపిరాడక వాళ్ళు ఎంతమంది చనిపోయారు చెప్పండి. పెద్దవాళ్ళు చనిపోయారు అని దాదాపు 12 మందో 13 మందో చనిపోయారని. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. వీటన్నిటికి కారణం ఏంటి? మీదే, మీ తప్పిదనం. నన్ను అడిగితే మీదే తప్పిదనం. సో ఎప్పుడైనా సరే అలాంటి రష్ ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి. గుళ్ళో ఈ రోజు పోతే ఇవాళ దర్శనం చేసుకోవాలని ఏమీ లేదండి. తిరుపతిలో ఎక్కడైనా సరే పుణ్యక్షేత్రాలు అంటే నిజంగా ఈ పర్వదినాలలో చాలా రష్ గా ఉంటది. మీకు వీలైతే దర్శనం చేసుకోవాలి, దూరం నుంచి దండం పెట్టుకోవాలి. సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం తీసుకెళ్లిపోతున్నారు ఫ్యామిలీస్. మొన్న ఆ రోజు అతను భార్యను కోల్పోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఇంతవరకు కండిషన్ బాగలేదు. వీటన్నిటికి కారణం ఏంటంటే మీరు చూసుకోవాలి కాన్సిక్వెన్సెస్ ఏంటి. మరి ఈ తోపులాటలో నుంచి మనం పోగలమా, వెళ్ళి మనము దర్శనం చేసుకోగలమా అనేది మీరు ఆలోచించుకోలేదు. అందుకని వాళ్ళదే తప్పు. కాబట్టి ఎవరైనా జనాలు రష్ గా ఉన్నప్పుడు ఆలోచించుకోండి, వాళ్ళ తప్పు. రేపు చూడొచ్చండి మీరు సినిమా, రేపు చూడొచ్చు, మళ్ళీ రేపు రావచ్చు. అంతే. వాళ్ళు ఏమంటారంటే ప్రతిరోజు ఇంత రష్ ఉండదు, మామూలుగా 10-1500 మంది వస్తారు, వెళ్తారు, వస్తారు. ఇవాళ వచ్చారు కాబట్టి ఎందుకు వచ్చారు మీరు ఇంతమంది? మరి ఇంత పెద్ద రష్ ఉన్నప్పుడు, లైన్ ఉన్నప్పుడు, అరే ఇంతమంది ఉన్నారు కదా, మనం ఎక్కడికి వెళ్ళి నించుకోవాలని మీకు అంత మాత్రం తెలీదా అని అతడు. నిజంగా అది మనం అందరం ఆలోచించుకోవాల్సిందే. కాబట్టి పోలోమని గుళ్ళు అనగానే ఎలా వెళ్తారంటే పెద్దవాళ్ళు కూడా అండి, పెద్దగా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అదేంటి ఆ డోలేలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు, గాలిలో వెళ్తారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆవిడ అట్లాగే కైలాస ఏదో దానికి వెళ్తే ఆవిడ అన్నది, మేడం నా తప్పైంది మేడం, నేను ఇంకో రోజు వెళ్ళకూడదు, మా వారు ఒక చోట నేను ఒక చోట, ఆ డోలీలో కూర్చుంటే అతను ఎక్కడ పారేస్తాడో తెలియదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాను మేడం, మా వారికి ఫోన్లు ఉండవు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అంటే నేనేమంటానంటే ఇంత ఘర్షణ పడి ఇంత మీరు భయపడుతూ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే మీకేం వస్తుంది చెప్పండి? అంటే నిజంగా మీ హెల్త్ పర్మిట్ చేసి రష్ లేనప్పుడు ఎప్పుడైనా నేనైతే ఏం చేస్తానంటే గుళ్ళకి మాత్రం రష్ ఉంటే అసలు వెళ్ళండి. సినిమాలకు కానీ గుళ్ళకి కానీ రష్ లేనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే కొంతమందికి ఏంటంటే ఫేమస్ ఉంటే గుళ్ళకి వెళ్ళాలి. గుళ్ళు చాలా ఉంటాయండి. కొంతమంది రష్ లేని గుళ్ళు ఉంటాయి, వెళ్ళి దర్శనం చేసుకోరు. రష్ ఉన్న గుడికే వెళ్ళాలి మళ్ళా. అక్కడ ఉంటే మరి అక్కడ రష్ ఉంటది. ఎక్కడైనా దేవుడు ఒక్కటే కదండి, ఎందుకు వెళ్ళరు చెప్పండి? ఎందుకంటే ఇవన్నీ మన తప్పిదాలే. ఈ మన తప్పిదాల మూలంగానే మనకు ఇది పోయినాయి. మనమే చేతులారా చేసుకుంటున్నాం. మన నిర్లక్ష్యం మన పిల్లల ప్రాణాలకి, మన ప్రాణాల మీదకి. అంతే కదా. ఇప్పుడు అట్లాంటి తొక్కిసలాట ఉన్నప్పుడు, అంత జనాలు ఉన్నప్పుడు మీరు వెనక్కి రావాలి. అది మీదే తప్పిదం. అఫ్ కోర్స్ అతను కూడా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోలేదు. అంత రష్ ఉన్నప్పుడు మీరు పోలీసు వాళ్ళని అడిగినా వాలంటరీగా ఎవరైనా వచ్చి పనిచేసేవాళ్ళు, అతను అంటే నాకేం సంబంధం లేదు, అంత శ్రీనివాసుడే చూసుకుంటారని ఆయన దండం పెట్టేస్తున్నాడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే అట్లాంటి తోపులాట ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోవాలి వెనక్కి అనేది అది మన అవేర్నెస్ అంతే. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.